గతం నుంచి కూడా మేము ఇలాగా కంప్లెయింట్ చేస్తున్నాం. కానీ ఈసారి చాలా సీరియస్‌గా తీసుకున్నాం. ఎందుకంటే పెట్టిన మన సంక్రాంతికి మేము ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ జరిగిన 13వ తారీఖున 14 నైట్‌లో ఈ సుమారుగా మేము 22 ఫ్లెక్స్‌లు ఈ హైవేలో స్తంభాలకి పెట్టడం జరిగింది. ఇందులో స్టార్టింగ్ మా వీర మహిళది స్టార్ట్ చేశారు. అక్కడి నుండి అలాగే ఒక నైట్ ప్రత్యేకంగా 7 ఫ్లెక్స్‌లు మొత్తం మా కార్యకర్తలు అందరివి కూడా ఫేసులు సింపేయడం జరిగింది నైట్ నైట్ మీద. మేము నిన్న పిఠాపురాన్ని ఎస్‌ఐ గారితో మాట్లాడటం జరిగింది. మా నాయకులతో మాట్లాడి తుమ్మల బాబు రామస్వామి గారు, ఆ ఫైర్‌మ్యాన్ కమిటీ ఆయనతో మొత్తం మాట్లాడి నాయకుల నిర్ణయం ప్రకారంగా మేము కంప్లెయింట్ పెట్టడం జరిగింది. ఈరోజు మధ్యాహ్నం ఎస్‌ఐ గారు వచ్చి ఇక్కడ సీసీ ఫుటేజ్ అది చెక్ చేసి ఇక్కడ ఎంక్వైరీ చేయడం జరిగింది. దీనికి ప్రత్యేకంగా ఏదంటే రాజకీయంగా ఎదుర్కోలేని పరిస్థితి. ఆళ్ళు ఈ అభివృద్ధి ఓర్వలేక చిత్రాడలో అభివృద్ధి అనేది చాలా వేగంగా జరిగింది. సుమారుగా రూ. 1,00,00,000 ఈ సంవత్సరం కాలంలోనే కూడా సుమారుగా జరిగింది. నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు ఫ్లెక్స్‌ల్లో తీసేసినంత మాత్రానే ప్రజల గుండెల నుంచి అయితే పవన్ కళ్యాణ్ గారు తీసే ప్రసక్తే లేదు. ఆయన ఎప్పుడో పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేసినప్పుడే ప్రజల గుండెల్లో ఆహ్వానించుకున్నారు అందరూ. ఆయన చేసే అభివృద్ధి ప్రదంలో పిఠాపురం నియోజకవర్గం ఒక స్వర్ణ ఆంధ్రప్రదేశ్‌లో ఒక భాగంగా ఉన్నారు. కొంతమంది చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ లేరు, ఇక్కడ పట్టించుకోవట్లేదన్నారు అంటున్నారు. ఇన్ని ఇన్ని సంవత్సరాలు జరిగినాయి. ఎంతోమంది ఎమ్మెల్యేలు చేశారు. ఏ ఎమ్మెల్యే చేయలేని అభివృద్ధి ఒక సంవత్సరంన్నరలో చేయటం చాలా గర్వించాల్సిన విషయం ఇది.